కోవిడ్-19 ఎంత పెద్ద విపత్తు తీసుకొచ్చిందో ప్రపంచం మర్చిపోలేదు. 2019లో చైనా కేంద్రంగా ప్రారంభమైన కరోనా వ్యాప్తి తీవ్రతను పెంచుకుంటూ పోయింది. ఎంతలా అంటే ప్రపంచంలోని మారుమూల, ఎడారి, సముద్రం ఇలా తేడా లేకుండా అంతటికీ వ్యాపించుకుంటూ వెళ్లిపోయింది. ఇది అంటువ్యాధి కాదు, గాలి ద్వారా వ్యాపించే వ్యాధి కావడంతో లాక్డౌన్ తప్పలేదు. దీంతో ప్రపంచం ఆర్థికంగా కూడా తీవ్రంగా నష్టపోయింది. అలాంటి మరో లాక్డౌన్ ఇప్పుడు రాబోతుందా అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. చైనా కేంద్రంగా మరో వైరస్ విజృంభిస్తోంది. ఇది కూడా శ్వాసకోశ వ్యాధులు తెచ్చిపెడుతుందని నిపుణులు చెప్తున్నారు. ఈ వైరస్ పేరు హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్. శ్వాసకోశ వైరస్ అనేక ఆసియా దేశాలను పీడిస్తున్న ప్రాంతంలోని ఇతర ప్రాంతాలలో వ్యాప్తి చెందడం గురించి ఆందోళన చెందుతున్నారు. చైనా ఆరోగ్య అధికారులు చెప్తున్న దాని ప్రకారం దేశంలోని ఉత్తర ప్రాంతాలలో ఈ వైరస్ విస్తరిస్తోంది. వ్యాధి నియంత్రణ, నివారణ కోసం చైనీస్ సెంటర్ ఉత్తర చైనా వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అన్ని వయసుల వారికి సోకే హెచ్ఎంపీవీ పిల్లలలో సర్వసాధారణం. ఇది మరింత ప్రజారోగ్య సమస్యలను పెంచుతోంది. సోషల్ మీడియా నివేదికలు క్లిష్ట పరిస్థితిని వివరించినప్పటికీ చైనా అధికారులు లేదంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ దశలో అత్యవసర పరిస్థితిని ప్రకటించలేదు. 20 ఏళ్ల క్రితం కనుగొనబడిన ఈ వైరస్ కు ఇంకా వ్యాక్సిన్ కనిపెట్టలేదు. ముఖ్యంగా వైరస్ దాదాపు 2 దశాబ్దాలుగా తెలిసినప్పటికీ హెచ్ఎంపీవీకి ఎటువంటి వ్యాక్సిన్ కనిపెట్టలేదు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అప్రమత్తంగా ఉండాలని, ప్రజారోగ్య మార్గదర్శకాలను పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చేతులు కడుక్కోవడం, మాస్కులు ధరించడం, వ్యక్తిగత దూరం పాటించడం చేయాలని అధికారులు సూచిస్తున్నారు. చైనాలో ఈ ఫ్లూ వ్యాప్తిని ఆసియా అంతటా కూడా ఆరోగ్య నిపుణులు నిశితంగా గమనిస్తున్నారు. చైనా ఈ వైరస్ వ్యాప్తి నివారణకు కఠినమైన చర్యలను అమలు చేస్తోంది. హాంకాంగ్ లో తక్కువ కేసులు నమోదయ్యాయి. జపాన్ ఆరోగ్య అధికారులు ఈ సమస్యపై వేగంగా స్పందించారు. జపాన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ప్రకారం దేశవ్యాప్తంగా 5,000 ఆసుపత్రులు, క్లినిక్స్ లో డిసెంబర్ 15 వరకు వారంలో 94,259 ఫ్లూ రోగులు చికిత్స కోసం చేరారు. ప్రస్తుతం సీజన్లో జపాన్లో కేసుల సంఖ్య 7,18,000కు చేరుకుంది. చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం న్యూమోవిరిడే మెటాప్న్యూమో వైరస్ జాతికి చెందిన హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్ ఒక ఎన్లప్డ్ సింగిల్ స్టాండర్డ్ నెగటివ్ సైన్స్ క్యూమో వైరస్. 2001లో తెలియని వ్యాధికారక కారకాల వల్ల శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఉన్న పిల్లల నాఫోఫారింజియల్ ఆస్పిరేట్ శాంపిల్స్ లో డచ్ వారు దీన్ని మొదటిసారిగా గుర్తించారు. సెరోలాజికల్ అధ్యయనాల ప్రకారం ఇది 60 సంవత్సరాల ఉనికిలో ఉందని తేలింది. పిల్లలు, రోగనిరోధక శక్తి లేని జనాభా, వృద్ధులు ఈ వ్యాధికి గురవుతారు. హెచ్ఎంపీవీ తరచుగా సాధారణ జలుబు లక్షణాలను కలిగిస్తోంది. దగ్గు, జ్వరం, ముక్కుదిబ్బడ, శ్వాసలో గురక వంటివి లక్షణాలు. అయితే కొన్నిసార్లు ఇది తీవ్రమైన సందర్భాలలో బ్రోన్వైటిస్, న్యూమోనియాకు దారితీస్తోంది. ఏవైనా వ్యాధులతో బాధపడే వారిలో హెచ్ఎంపీవీ సంక్రమణ మరణానికి దారితీయవచ్చు. 2021లో లాన్సెట్ గ్లోబల్ హెల్త్ లో ప్రచురించిన కథనం నుండి వచ్చిన డేటా ఆధారంగా 5 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలలో తీవ్రమైన లోయర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ సంబంధిత మరణాలలో 1% హెచ్ఎంపీవీకి కారణమని చెప్పవచ్చు. ప్రస్తుతం హెచ్ఎంపీవీని అరికట్టేందుకు ఎలాంటి మందులు గానీ, టీకాలు గానీ లేవు. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.